హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు గార్డెన్లో నేను బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా 2 డేస్ నుంచి ఈ క్యాన్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఏవైనా వెజిటబుల్స్ వాష్ చేసినా కూడా ఆ నీళ్ళన్నీ కూడా ఇందులో తీసి పెట్టానండి. అవి 2 డేస్ తర్వాత కొంచెం ఫర్మెంట్ అవుతాయి అన్నమాట. అప్పుడు ఈ మొక్కలకి వేస్తూ ఉంటాను. ఎక్కువగా కాయలు, పళ్ళు, తర్వాత పూలు వచ్చే మొక్కలకి ఎక్కువగా ఈ వాటర్ వేస్తూ ఉంటాను. అలా చేస్తే మనకి పువ్వులు బాగా పెద్దగా వస్తాయండి. ఫ్లవరింగ్ ఎక్కువ ఉంటుంది, ఫ్రూటింగ్ కూడా బాగుంటుంది. అందుకోసం అలా చేస్తూ ఉంటాను. మీకు వీలైతే గనక ఈ చిన్న టిప్ ఫాలో అయిపోండి. మందారం అయితే ఈ మధ్య కాలంలో వైట్ కలర్వి చాలా బాగా వస్తూ ఉన్నాయండి. అలాగే ఎల్లో కలర్ కూడా బాగా వస్తూ ఉన్నాయి. ఈసారి ఎల్లో ఫ్లవర్స్ వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. దేవుడికి పూజకు సరిపోయినన్ని పూలు అయితే వస్తూ ఉన్నాయండి. ఆ, అందుకు చాలా తృప్తిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ప్రత్యేకించి బయట కొనకుండా మన గార్డెన్లో మనం పెంచిన మొక్కల నుంచి ఆ ఫ్లవర్ తీసుకొని దేవుడికి పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదండి, ఈ మొక్కల్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఇప్పుడు చూపిస్తూ ఉన్న బ్యాగ్ ఇంతకు ముందు వీడియోలో చూపించానండి. లూలు మాల్లో నేను తీసుకున్నాను. 499 రూపీస్ది ఆఫర్ ప్రైస్లో 250 రూపీస్కి వచ్చింది. ఈ బ్యాగ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అంటే ప్రైస్కి తగ్గట్టు బాగుందని అనిపించింది. నేను అమెజాన్ నుంచి రీసెంట్గా ఒక బ్యాగ్ అయితే ఆర్డర్ చేశాను, లంచ్ బ్యాగ్. అది 499 రూపీస్ అండి. క్వాలిటీ వైజ్ దీనికంటే ఇంకా బాగుంది. బట్ ఈ ప్రైస్కి ఇది బాగుంది అనిపించింది. క్వాలిటీ వైజ్ ఏది ప్రాబ్లం అనిపించలేదు. అందుకనేసి అది రిటర్న్ చేసి ఇది ఎలాగో కొన్నాను కదా అని ఇది ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు జరుగుతుంది అని ఇదైతే వాడుతూ ఉన్నానండి. ఫస్ట్ మా బాబు యూజ్ చేసిన తర్వాత 2-3 డేస్ మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను. అందుకనేసి ఇవాళ చూపిస్తూ ఉన్నానండి ఈ బ్యాగ్. ఈ బ్యాగ్ చాలా బాగుంది అని చెప్పాడు. మా బాబుకి అంత తొందరగా ఏవి నచ్చవండి. బట్ నేను సెలెక్ట్ చేసుకుని వచ్చిన వస్తువు తనకు నచ్చుతుందా లేదా అని ఫస్ట్ డైలమా ఉన్నిందనమాట. అందుకనేసి అమెజాన్లో బ్యాగ్ వచ్చినా కూడా నేను రిటర్న్ చేయలేదు. బట్ మా బాబు చూడగానే బాగుంది బ్యాగ్ అన్నాడు. సో నేను నెక్స్ట్ డే లంచ్ పెట్టించాను. 7 బాక్సెస్ పడతాయండి, చిన్న క్యారియర్ బాక్సెస్ 7 పడతాయి. నాకైతే బాగుంది, కాంపాక్ట్ గా ఉంది. బోల్డ్ అని బాక్సులు పడతాయి కదా, మళ్ళీ వాటర్ బాటిల్ అయితే పట్టదు అన్ని బాక్సులు పెట్టిన తర్వాత. నాకైతే బాగా అనిపించిందండి. మీరు వెళ్తే కనుక లూలుమాల్లో తీసుకోండి, లంచ్ బ్యాగ్ చాలా బాగుంది, ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఆ తర్వాత ఈ బాక్స్ గురించి కూడా రివ్యూ ఇస్తానండి. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ లో మిస్ అయ్యి ఉంటే కనుక హెల్ప్ అవుతుంది. ఇది వాయా వాళ్ళదండి బాక్స్. కంప్లీట్ గా మనకి ఎయిర్ టైట్ అని చెప్పారు కానీ నాకైతే లీక్ ప్రూఫ్ అని చెప్పారు. బట్ లీక్ ప్రూఫ్ అయితే కాదండి. దాంట్లో ఎక్కువ సాంబార్ పెట్టా లేకపోతే పెరుగు పెట్టా కూడా ఒక్కొక్కసారి లైట్ గా లీక్ అవుతూ ఉందన్నమాట. దానికి సపరేట్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. నీల్ కమల్ హోమ్స్ అని మనకి శిల్పారామంకి ఆపోజిట్ లో హైదరాబాద్ లో ఉందండి. అట్ హోమ్ అనేది పేరు అయితే చేంజ్ చేశారు. ఇక్కడ మనకి 50% ఆఫ్ లో ఉన్నాయి వాయా ప్రోడక్ట్స్. నార్మల్ గా వాయా వాళ్ళవి కొంచెం ప్రైజీగా ఉంటాయి, ఎక్స్పెన్సివ్ అండి. బట్ ఇక్కడ నాకు 1500 రూపీస్ కి బాక్సెస్ అనేవి తీసుకున్నాను నేను. 3 బాక్సెస్ వస్తాయి. ఒకటి కొంచెం పెద్ద సైజ్ లో వస్తుంది, మిగతా 2 బాక్సెస్ కొంచెం స్మాల్ సైజ్ వస్తాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ గా మనకి లీక్ ప్రూఫ్ అన్నారు కానీ అదైతే నిజం కాదు. కొంచెం నిండుగా పెట్టాము అంటే లైట్ గా మనకి లీక్ అవుతుంది. మా బాబుకి అయితే ఈ మోడల్ సెట్ అవ్వదని అనిపించిందండి. అందుకనేసి నేను ఒకటి తీసుకొని చూద్దాము, ఆ తర్వాత మా బాబుకి తీసుకుందాం అనుకున్నాను. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మా వారికి అయితే సరిపోయిందండి, తీసుకున్నాను. వేడిగా అయితే ఉంటుంది. మనం వేడిగా ఎప్పుడు కుక్ చేస్తామో ఆ వేడి పొగలు వస్తూ ఉన్నప్పుడే మనం అందులో పెట్టేసి క్యారియర్ బాక్స్ సెట్ చేస్తే గనక ఆ వేడి అనేది అలాగే ఉంటుంది. బట్ మనం కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు పెడితే అంత వేడిగా అనిపించదండి. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. బాగా వేడిగా పెడితే వాళ్ళు తినేటప్పటికి కాస్త వేడిగానే ఉంటుంది. సేమ్ వేడిగా ఉండదండి. సేమ్ మనం ఎంత పెడతామో అంత వేడిగా అయితే ఉండదు. కొంచెం తగ్గుతుంది, బట్ వేడిగా అయితే ఉంటుంది. ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను కదా, ఆఫ్టర్నూన్ అయిందండి. మా వారికి ఇవాళ అయితే పప్పు పెట్టాను. పప్పు మామిడికాయ పప్పు చేశాను, అది పెట్టాను. మా బాబుకు కూడా అదే పెట్టాను. అలాగే దొండకాయ వేపుడు పెట్టాను. నేను కూడా ఇంకా అదే తీసుకున్నానండి. మధ్యాహ్నం ఇంకా రసము అలా ప్రత్యేకించి ఏం చేసుకోలేదు. ఈరోజు కొన్ని ఇంకా పోస్ట్పోన్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. ఇంకా మీగడ అలాగే స్టోర్ చేస్తూ పెట్టాను. ఫ్రిడ్జ్ లో స్పేస్ అంతా ఆక్యుపై చేస్తూ ఉంది. మెయిన్ అందుకోసము నేనైతే ఇంకా నెయ్యి చేసుకుంటూ ఉన్నానండి. నెయ్యి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి. నేను కంప్లీట్గా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అనే వీడియో కూడా పోస్ట్ చేశాను. ఒకసారి తప్పకుండా మన ఛానల్లో అయితే చెక్ చేయండి. సూపర్ సింపుల్గా మనము ఈజీగా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే మా వారు అసలు అనుకోలేదు నేను ఈ సీజన్‌లో ఇంకా రేగిపండ్లు ఎక్కడొస్తాయండి. అసలు అయిపోయింది కదా సీజన్ అనుకున్నాను. మా అమ్మ వచ్చినప్పుడు ఎక్కువగా ఆలోచించామనమాట. రేగిపళ్ళు తిందామని మా మమ్మీకి నాకు చాలా ఇష్టము. సో, మాకైతే దొరకలేదు, కనిపించలేదు. మా వారు ఇవాళ ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కనిపించాయంట. సో, తెచ్చారు. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందులోనూ ఫ్రెష్‌గా చాలా బాగున్నాయండి. ఆ తర్వాత ఇంకా సపోటా డైలీ ఒక 3-4 సపోటా అయితే తీసుకుంటూ ఉన్నాను. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు తీసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ అనేది తొందరగా తగ్గుతుందండి. చాలా మంచిది సపోటా. మంచి ఎనర్జీ ఫుడ్. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. నేనైతే డైలీ తినడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే మా వారు ఆఫీస్ క్యాంటీన్‌లో తెచ్చారండి. సో, నాకు ఇవేం పెద్దగా ఫ్రెష్‌గా అనిపించలేదు. ఇలా ఓపెన్ చేయగానే లోపల ఇంకొన్ని చూసాను. అవన్నీ కూడా మెత్తగా అయిపోయి పాడైపోయి ఉన్నాయన్నమాట. సో, చెప్పానన్నమాట మా వారికి, ఇంకా తీసుకురాకండి ఆఫీస్ నుంచి అనేసి. ఆఫీస్ క్యాంటీన్‌లో ఉంటాయండి నార్మల్‌గా ఏవైనా ఫ్రూట్స్ అలాంటివి తెస్తూ ఉంటారు. బట్ ఈసారి ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ తేవడం నాకైతే నచ్చలేదు. ఆ తర్వాత ఇంకా నెయ్యి ప్రిపేర్ చేశాను కదా! మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి బోలెడంత నెయ్యొచ్చింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. నేను ఈ మధ్య కాలం కాదు, నేను వీడియోలో చెప్తున్నాను కదా! 2, 3 ఇయర్స్ నుంచి కూడా నెయ్యి వాడతాను. అలాగే ఆయిల్ వాడతానండి. మామూలుగా 2 లీటర్స్ ఆయిల్ పర్ మంత్‌కి తెప్పించుకుంటాను. మిగతాది నెయ్యి వాడతాను. అలాగా నేను నూనె బదులు నెయ్యి కొన్ని వాటిలో యూజ్ చేస్తూ ఉంటాను. నూనె వాడకం కొంచెం తగ్గించానండి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ మా వారొచ్చేసారు. సో, టీ మా వారు వస్తున్నారు అనంగా ప్రిపేర్ చేస్తాననమాట. స్టార్ట్ చేస్తాను టీ ప్రిపేర్ చేయడము. కాస్త టైం పడుతుంది కదా! ఆయనొచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యేసరికి టీ రెడీగా ఉంటుందనమాట. ఎందుకంటే మా వారు రావడమే 5:40కి అలా వస్తారండి. సో, లేట్ అయిపోతుంది. మళ్ళీ డిన్నర్ చేయాలి కదా! అందుకోసం తొందరగా టీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇలాగా ఈ మధ్య కాలంలో నేనైతే ఎక్కువగా లెమన్ గ్రాస్, అల్లం వేసుకొని తాగుతూ ఉన్నానండి. ఎందుకో ఆ ఫ్లేవర్ అయితే నచ్చుతుంది. లేకపోతే బోరింగ్‌గా అనిపిస్తోంది టీ. ఒక్కొక్క రోజు చాలా బాగా అనిపిస్తుంది టీ తాగడము. ఒక్కొక్కసారి ఏదో తాగాలి అంటే తాగాలి అన్నట్టు తాగుతాం గదా! ఇవాళైతే బాగా కుదిరింది టీ. ఇంకా కాసేపు హాల్‌లో కూర్చొని టీ తాగుతూ ఉన్నానండి. టీవీ అయితే పెట్టుకోలేదు. జస్ట్ ఇలాగా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని కూర్చొనున్నాననమాట. అసలు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతూ ఉన్నామండి. హైదరాబాద్‌లో బాగా ఎండలు పెరిగిపోయాయి కదా! చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా మాక్స్ 1 వీక్ ఏమో. ఆ తర్వాత ఏసీ ఆన్ చేసుకోవాలేమో అనైతే అనిపిస్తూ ఉంది నాకు. బట్ ఒకసారి ఇంకా స్టార్ట్ చేసాము అంటే మళ్ళీ డైలీ మనం ఇంకా అలవాటు పడిపోతాం ఏసీకి. అందుకనేసి మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నానండి. ఇలాగ టేబుల్ ఫ్యాన్ కాసేపు ఫ్యాన్ ఏసుకోవడం అలా చేస్తూ ఉన్నాను. మీరందరూ ఏం చేస్తూ ఉన్నారండి? నాకు తెలిసి ఆల్మోస్ట్ సీబీఎస్ఈ వాళ్ళకైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి, బోర్డ్ ఎగ్జామ్స్. బట్ స్టేట్ సిలబస్ వాళ్ళకైతే మార్చ్ 21 నుంచి కదా! ఇంకా మా బాబు స్టేట్ సిలబస్ అండి. సో, తన 10th ఈసారి. కొంచెం ఇంకా అదే మూడ్‌లో ఉన్నామనమాట. ఇంకా పేరెంట్స్ అంటే కొంచెం మనకి మెయిన్ మైండ్‌లో మెంటల్‌గా మనం స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటాం కదా! ఫిజికల్‌గా అంటే కూడా. సో, అది కొంచెం అలాగా అనిపిస్తూ ఉంటది ఈ మంత్ అంతా కూడా. బట్ ఒక్కసారి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకంటే ఫస్ట్ మనమే రిలీఫ్ పొందుతామేమో అనిపిస్తుందండి. నిజంగా పిల్లలు కొంచెం ఆరాంగా అలాగా లీజర్‌గా ఉంటూ ఉన్నారు గానీ, మనమేంటో ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉన్నామేమో వాళ్ళకంటే అని అనిపిస్తూ ఉంది. బట్ స్టిల్ మేనేజ్ చేస్తూ ఉండాలి. ఇంక తప్పదు గదా! ఇవన్నీ సిట్యుయేషన్స్‌ని మనం మేనేజ్ చేయాలి. ముఖ్యంగా టీనేజ్ పిల్లలతో హ్యాండిల్ చేయడం అనేది కాస్త టఫ్ టాస్కే అండి నిజంగా. దానికి కూడా సెపరేట్‌గా ఏవైనా ఎడ్యుకేషన్ ఉంటే మనం తీసుకోవాలేమో అని అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఇంకా స్వీట్ కార్న్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. సాయంకాలం ఇంకా మా బాబు వచ్చేసరికి ఏదో ఒక స్నాక్. ఒకరోజు వేరుశనక్కాయలు ఉడకపెడతాను. ఇలాగ స్వీట్ కార్న్ ఒకరోజు వడలు చేస్తాను. ఒకసారి పొటాటోని జస్ట్ స్లైసెస్‌గా కట్ చేసి డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై చేస్తూ ఉన్నాను. లేకపోతే స్వీట్ పొటాటో ఉడకపెడతాను. ఇలాగ మాక్సిమం అండి. ఇలా ఏమైనా వెజిటబుల్స్ వాటితోనే స్నాక్స్ అయితే కానిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా సమ్మర్ వచ్చింది అంటే మనం హెవీ ఫుడ్ తినలేమండి. మసాలా ఫుడ్ అలాంటివి మాక్సిమం అవాయిడ్ చేయడం బెస్ట్. అందులోనూ పిల్లలకి ఇంకా ఎగ్జామ్స్ టైమ్ అంటే మనం లైట్ ఫుడ్, ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ ఇవ్వడమే బెస్ట్ అండి. ఇంకా ఎగ్జామ్స్‌కి వెళ్తూ ఉంటే మస్ట్‌గా మనము పొంగలి, అలాగా ఇడ్లీ, అలా లైట్ ఫుడ్ పెట్టాలన్నమాట. అప్పుడైతే వాళ్ళకి ఇబ్బంది అవ్వదు ఎగ్జామ్ రాసేటప్పుడు అలాగా.
అలాగే ఫ్రూట్స్ తిన్నా పర్లేదు, ఎగ్జామ్కి ముందు ఫ్రూట్స్ తినిపించినా కూడా బాగానే ఉంటుంది. అలాగా చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను నేను కూడా మా బాబు ఎగ్జామ్స్కి. కొంచెం మెనూ ప్లాన్ చేసుకొని లైట్ ఫుడ్ పెట్టడానికి ట్రై చేయాలండి. ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంతే. ఆ తర్వాత బార్లీ ఇంకా ఎయిట్ జార్లో పెట్టుకుంటాను, అదంతా కంప్లీట్ అయిందండి. నేను 2 kgs ఇలాగా బార్లీ పౌడర్ చేయించుకొని పెట్టుకుంటాను, పిండి మిషన్కి పంపిస్తానండి అంతే. జస్ట్ బార్లీ కొంటాను, జస్ట్ లైట్గా చెరిగేసి పిండి మిషన్కి పంపిస్తాను, ఫైన్ పౌడర్ అయి వస్తుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. రెగ్యులర్గా ఇలాగే యూస్ చేస్తూ ఉంటానండి. 1 kg అంటే వాళ్ళు పిండి మిషన్లో వేయమని చెప్తూ ఉన్నారు, అందుకనేసి షాప్లో తెచ్చుకోవాలంటే ఎంతవరకు ఫ్రెష్ ఉంటుంది చెప్పండి. అందుకోసం ఇంకా ఇలా పిండి మిషన్కి 2 kgs పంపిస్తాను, ఇలా స్టోర్ చేసుకుంటాను. మీకు పురుగు పడుతుంది అని అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి, నాకైతే ప్రాబ్లం లేదు. రెగ్యులర్గా తాగుతూ ఉంటాం మేము బార్లీ, మా వారు నేను అసలు 8 years పైనే అయిపోయిందండి రెగ్యులర్గా బార్లీ తాగుతూ ఉన్నాము. ముఖ్యంగా ఎండాకాలంలో బార్లీ తాగడం ఇంకా మంచిది, మనకి బాడీకి చలవగా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట, డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు, మంచి ఎనర్జీ కూడా వస్తుందండి. అందుకనేసి బార్లీ తాగడం ఒక అలవాటుగా మారిపోయింది మాకైతే, మార్నింగ్ తాగుతూ ఉంటాము, జస్ట్ జావలాగా చేసుకొని తాగుతూ ఉంటాం. ఇలాగా ఇంకా ఈ బాక్స్లో ఫిల్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను. ఈ తర్వాత ఇంకా పసుపు కూడా అండి, నేనైతే ఇంకా పసుపు కూడా అయిపోయింది, ఫ్రిడ్జ్లో నుంచి నిన్ననే తీసి ఒక జార్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయిపోయింది, ఇంకా స్టాక్ అయితే లేదు నా దగ్గర ప్రస్తుతానికి. ఈ జార్ ఇప్పుడు చూపిస్తున్న జార్ అంత పసుపు ఉంది, ఇంకా నెక్స్ట్కి లేదనమాట. ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి సమ్మర్లోనే పసుపు కొమ్ములు పచ్చివి మనకి బిగ్ బాస్కెట్లో అవైలబుల్లో ఉంటాయండి, చెక్ చేయాలి ఒకసారి, అవి దొరికితే గనక 2-3 kgs పసుపు కొమ్ములు పచ్చివి తెప్పించుకొని వాటితో పసుపు అయితే చేసుకోవాలి. ఇదైతే మస్ట్ అండి, ఎవ్రీ ఇయర్ నేను పసుపు చేసుకుంటూ ఉంటాను, మీకు వీడియోస్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కదా. చాలా బాగుంటుంది ఈ పసుపు, స్మెల్ బాగుంటుంది, కలరు బాగుంటుంది, అందులో చాలా న్యాచురల్ కదా మనం తయారు చేసుకుంటే. పిల్లలకి పాలల్లో వేసించా కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఏం చెప్తూ ఉంటానంటే నేను రెగ్యులర్గా ఇంకేం లేదు, జనరల్గా బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేస్తూ మాక్సిమం మనం తయారు చేసుకుంటే బెస్ట్ అండి. దానివల్లే బోల్డ్ అన్ని పెద్ద పెద్ద జబ్బులు అయితే వస్తూ ఉన్నాయి, వాటన్నిటికి కూడా కారణం ప్యాకెట్ ఫుడ్డే అంటూ ఉన్నారు. అది మనం ఎప్పుడు రియలైజ్ అవుతామో అప్పుడు మనము కష్టమైనా సరే ఇంట్లో తయారు చేసుకోగలుగుతామని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంకా సాయంకాలం పూజ చేసుకున్నానండి, సాంబ్రాణి పెట్టుకోవడం నాకు చాలా చాలా ఇష్టము, ఆ స్మెల్ అలా పీలుస్తూ ఉంటే ఒక డివైన్ ఫీలింగ్, ఒక ప్లెజెంట్గా అనిపిస్తుంది. నేను 5 ingredients తో తయారు చేసుకుంటూ ఉంటాను సాంబ్రాణి, అది కూడా వీడియో పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడలేదంటే తప్పకుండా చెక్ చేయండి. అంతేనండి వాళ్ళ నా వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.